హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. నేను మీ సివిక్స్ సార్ ప్రతాప్ సార్. మనం ఈ యొక్క వీడియో యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏమిటంటే, మీరు క్లాస్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తే మహా అయితే ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంటికి వెళ్ళినమ్మటనే ఇమ్మీడియట్గా మర్చిపోవడము అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మీరు ఏంటంటే కరెక్ట్గా ఎగ్జామ్లో అనేది ఆన్సర్ అనేది చేయలేకపోతున్నారు. దాన్ని నేను ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటూ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవడానికి ఈ వీడియో అనేది చాలా క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటర్మీడియట్ సివిక్స్ అనేది అందిస్తున్నాం. అంటే ఈ వీడియో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ఇక్కడ ఏదైతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఉంటుందో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఎక్సలెంట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ని మీరు బాగా గుర్తుపెట్టుకుంటూ మీకు ఎప్పుడు ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు అర్థం కాలేదో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని మీరు ఏం చేస్తారంటే స్ట్రెస్ చేసి చదవకుండా సింపుల్గా ఈ వీడియో చూసినమ్మంటే మీకు అర్థమైపోతూ ఉంటుంది. రైట్, ఇంటర్మీడియట్ సివిక్స్. నా ఈ చిట్టి ప్రయత్నం అనేది మీ యొక్క హృదయాల్లో ఎప్పటికీ అత్తుకుపోవాలి, కంపల్సరీగా ఎగ్జామ్లో 90+ అనేది కోర్స్ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే ఫస్ట్ క్వశ్చన్ మీకు అనేది ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీకు? చూడండి, డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఏ స్కోప్. అంటే బేసిక్గా మనకి రాజనీతి శాస్త్రము అనేది అంటాం కదా మనం. పొలిటికల్ సైన్స్ అనేసి అంటున్నాం మనం, పొలిటికల్ సైన్స్. మరి ఇటువంటి ఈ పొలిటికల్ సైన్స్ యొక్క స్కోప్ అనేది అంటే ఏంటి? అసలు ఈ సబ్జెక్ట్ ఇప్పటివరకు మనం ఎక్కడ చదువుకోలేదు. 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ ఎక్కడ కూడా మనకు రాలేదు. ఫస్ట్ టైం మనకేంటి ఈ పొలిటికల్ సైన్స్ యొక్క స్కోప్ అనేటువంటిది రావటం జరిగింది. మరి ఈ పొలిటికల్ సైన్స్ యొక్క స్కోప్ ఏంటి అని తెలుసుకునే ముందు అసలు ఆ సబ్జెక్ట్ ఎలా పుట్టిందో అనేది మనం నేర్చుకోవాలి. దానికోసం ప్రతి క్వశ్చన్లో ఫాలో అయ్యేటట్టుగా ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ అనేది మనం ఫాలో అవ్వాలి. చూడండి, అక్కడ ఇంట్రడక్షన్ అనేది ఉంది కదా. అంటే ఏ క్వశ్చన్ కూడా మనం రాసినా మనకి ఈ క్వశ్చన్కి సుమారుగా 8 మార్కులు అనేవి ఇస్తారు మనకి. ఈ 8 మార్కుల ప్రశ్న ఏదైతే ఉందో ఈ 8 మార్కుల ప్రశ్నకి ఖచ్చితంగా 8 మార్కులు అనేది వచ్చే విధంగా మీకు అనేది ఇక్కడ నోట్స్ ప్లస్ నా ఎక్స్ప్లెనేషన్ రెండు కూడా మీరు అర్థం చేసుకోండి. ఇంట్రడక్షన్ అంటే పరిచయం మనకి, అంటే పొలిటికల్ సైన్స్ అంటే ఏంటి అనేటువంటి పరిచయాన్ని ఈ క్లాస్ ద్వారా మీకు చెప్తున్నా. ఏంటి? పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ ప్రీమియర్ సోషల్ సైన్స్. అంటే పొలిటికల్ సైన్స్ని మీరు ఎలా చూస్తారంట? సమాజంతో మమేకమైనటువంటి సైన్స్గా చూడాలి. అంటే పొలిటికల్ సైన్స్ గురించి మీరు నేర్చుకుంటున్నారంటే సమాజం గురించి నేర్చుకుంటున్నారు. అందుకే పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ ప్రీమియర్ ఏ సోషల్ సైన్స్ అనేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే పొలిటికల్ సైన్స్ అనేది సమాజం గురించి అనేది చెప్తుంది. అందుకే పొలిటికల్ సైన్స్ని మనం ఏమనొచ్చంట? సోషల్ సైన్స్ అనొచ్చంట. It is a mainly concerned with the study of the state in its relation with the society, citizen, association and the world at a large. అంటే ఈ ప్రపంచంలో ఒక ప్రపంచాన్ని మనం తీసుకుంటే, ఈ భూగోళాన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క దేశం, ఒకప్పుడు మనం ఏమనేవాళ్ళం? దీన్ని స్టేట్ అనేసి అనేవాళ్ళం. ఎందుకు సార్ స్టేట్ అంటున్నామంటే, ఒకప్పుడు రాజ్యాలు అనేవి దేశాల్లో ఉండేవి. ఇప్పుడు దేశాలు ఏ విధంగా ఉన్నాయో దేశాల ప్లేస్లో రాజ్యాలు ఉన్నాయి. ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలను ఏమంటున్నాం మనం? సిటిజన్స్ అని పిలుస్తున్నాం, సిటిజన్స్. కాబట్టి ఈ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ అంట మీకేంటి? సొసైటీ అంటే రాజ్యాల్లో ఉండే సమాజం గురించి చెప్తుంది. ఇంకా ఎవరి గురించి? సిటిజన్ అంటే పౌరులు, రాజ్యంలో ఉండే పౌరులకి ఏం కావాలి. ఇంకా ఏంటి? అసోసియేషన్ అంటే రాజ్యంలో ఉండే సంఘాల గురించి చెప్తుంది. ఇంకా ఏంటి మనకి? అండ్ ద వరల్డ్ ఎట్ ఏ లార్జ్. ఈ ప్రపంచం అనేది ఒక దీర్ఘకాలంగా ఎప్పటి నుండో ఆవిర్భవించింది. కాబట్టి సమాజం ఎలా ఉండాలి, సమాజంలో ఉండే సంఘాలు ఎలా ఉండాలి, సమాజంలో ఉండే పౌరులు ఎలా ఉండాలి. ఈ అన్ని విషయాల గురించి పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ అనేది స్టడీ చేస్తుంది, అంటే అధ్యయనం చేస్తుంది.
సెకండ్ లైన్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇట్ ఈజ్ ఏ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద స్టడీ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇట్స్ రిలేషన్ విత్ సొసైటీ, సిటిజన్, అసోసియేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ ఎ లార్జ్. ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమాజము, పౌరులు, సంఘాల మధ్య ఉండేటువంటి రిలేషన్ గురించి పొలిటికల్ సైన్స్ అనేది చెప్తుంది. 2 సెంటెన్స్ కంప్లీట్ అయ్యాయి మీకు. పొలిటికల్ సైన్స్ అనేది ఏంటంట? సోషల్ సైన్స్ అంట. సో పొలిటికల్ సైన్స్ అనేది ప్రధానంగా దేటి మధ్య ఉండే రిలేషన్ చెప్తుందంట? సమాజానికి, సిటిజన్కి, అసోసియేషన్, వీటి మధ్య ఉండే రిలేషన్ అనేది చెప్తుందంట. ఇక నెక్స్ట్ వన్ ఏంటి? అరిస్టాటిల్ ఈజ్ హెల్డ్ హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. హీ రోట్ ఫేమస్ బుక్ ద పాలిటిక్స్. అంటే చూడండి, ఈ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా అమ్మా, ఈ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ అంట ఫస్ట్ టైం దీని గురించి చెప్పిన వ్యక్తి ఎవరంట? అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ ఇస్ ఎ హెల్డ్. అరిస్టాటిల్ అనేది ఈ సబ్జెక్ట్ అనేది పరిచయం చేశాడు. అందుకే పొలిటికల్ సైన్స్కి ఫాదర్, అంటే పొలిటికల్ సైన్స్కి మొత్తాన్ని కనుక్కున్న వ్యక్తి, పొలిటికల్ సైన్స్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. అంతేకాదు, అతను ఒక ఫేమస్ పుస్తకాన్ని కూడా రాశాడంట. ఏంటి ఆ ఫేమస్ పుస్తకం మనకి? ద పాలిటిక్స్. ద పాలిటిక్స్ అనేటువంటి పుస్తకాన్ని అరిస్టాటిల్ రాయడం జరిగింది. అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాము. ఈ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్గా పిలువబడేటువంటి అరిస్టాటిల్ ప్రపంచంలో ఉండేటువంటి రాజ్యాల గురించి, ప్రపంచంలో ఉండే సిటిజన్స్ గురించి, ప్రపంచంలో ఉండే సంఘాల గురించి స్టడీ చేయడం అనేది జరిగింది. సో ఇంత గొప్ప సబ్జెక్ట్ని అందించినటువంటి వ్యక్తి మనకి ఎవరు అంటే అరిస్టాటిల్. సో అర్థమవుతుందా మీకు? సో ఇక్కడతో ఫస్ట్ పేరా కంప్లీట్ అయిపోయింది. రెండోది ఏంటి మనకుంది? పొలిటికల్ సైన్స్ అనే వర్డ్ ఉంది కదమ్మా. ఈ పొలిటికల్ సైన్స్ అనే వర్డ్ ఉంది కదా నాన్న, ఈ వర్డ్ ఎలా వచ్చింది? అసలు పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు ఏ పదం నుండి వచ్చింది అదే నేర్చుకుంటాం. అదే ఏమని పెడుతున్నాం? ఆరిజిన్ ఆఫ్ ద వర్డ్ పాలిటిక్స్. సో అరిస్టాటిల్, the father of political science, used the term politics. సో అరిస్టాటిల్ ఏమంటాం? రాజనీతి శాస్త్ర పితామహుడు అంటాం. సో అతను మొట్టమొదటిసారిగా పాలిటిక్స్ అనేటువంటి ఒక టర్మ్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. సో ఈ టర్మ్ అనేది ఫస్ట్ టైం ఒక ఫేమస్ బుక్ ఏంటది మనకి? పౌటికస్. సో పౌటికస్ అనేటువంటి దాని నుండి ఈ యొక్క పొలిటికల్ అనేటువంటి మీనింగ్ లేదా పొలిటికస్ అనేటువంటి మీనింగ్ అనేది వచ్చింది. బేసిక్గా ఇది మనకేంటి? ఏ పదాల నుండి వచ్చిందంటే పోలీస్ అనేటువంటి గ్రీక్ పదం నుండి, అదేవిధంగా పొలిటికస్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఈ యొక్క పొలిటికల్ అనే వర్డ్ రావడం జరిగింది. ఏం లేదు ఇక్కడ, పొలిటికల్ అనే పదం ఉంది కదమ్మా, పొలిటికల్. సో ఈ పొలిటికల్ అనే వర్డ్ అంట మనకి ఎక్కడ నుండి వచ్చిందో చెప్తున్నారు. ఎక్కడ నుండి వచ్చింది? ఒక గ్రీక్ వర్డ్ నుండి వచ్చింది. ఇంకా ఎక్కడ నుండి వచ్చింది మనకి? ఒక లాటిన్ వర్డ్ నుండి వచ్చింది. సో గ్రీక్ వర్డ్లో ఏమంటున్నాం మనం? పోలీస్ అని పిలవడం జరుగుతుంది. గ్రీక్ వర్డ్లో పోలీస్. సో లాటిన్ వర్డ్లో ఏమని పిలుస్తాం మనం? పొలిటికస్ అని పిలవడం జరుగుతుంది. సో పోలీస్ అన్న, పొలిటికస్ అన్న మీనింగ్ ఏమొస్తుందంటే పాలిటిక్స్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ పాలిటిక్స్ అనేటువంటి దాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు మనకి? సో అరిస్టాటిల్. ఎవరు మనకి? అరిస్టాటిల్. ఇది పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. ఇంత అద్భుతంగా, ఇంత క్లారిటీగా, సో మీకు నోట్స్ కూడా రాసుకునే విధంగా మన క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం అనేది జరిగింది. మన క్లాసెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. సో ఈ పొలిటికల్ సైన్స్ అనేటువంటిది ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయింది మనకి. నెక్స్ట్ వన్ ఏంటి? అసలు పొలిటికల్ సైన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి సార్? పొలిటికల్ సైన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? సో డెఫినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో పొలిటికల్ సైన్స్కి చాలామంది వ్యక్తులు డిఫైన్ చేశారు, చాలామంది వ్యక్తులు అనేది ఎక్స్ప్లెనేషన్ చేశారు. సో ఒకటి ఎవరంటే జేడబ్ల్యూ గార్నర్ అనేసి అంటాం మనం. సో జేడబ్ల్యూ గార్నర్ సార్, అక్కడ గార్నర్ అని ఉంది సార్ అనేసి అంటే, సో ఇది మీనింగ్ అనే ఉన్న ఇదైనా ఒకటే, జేడబ్ల్యూ గార్నర్. ఏమంటున్నాం? పొలిటికల్ సైన్స్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ ద స్టేట్. అంటే పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ అంట దేంతో స్టార్ట్ అవుతుందో
దాంతోనే ఎండింగ్ అవుతుందంట. కాబట్టి పొలిటికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్టు దేంతో స్టార్ట్ అవుతుంది, దాంతో ఎండ్ అవుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు మనకి? జేడబ్ల్యూ గార్నర్. ఇంకొక వ్యక్తి ఏమంటాడు? స్టీఫెన్ లీకాక్. సో స్టీఫెన్ లీకాక్ ఏమంటాడు అంటే పొలిటికల్ సైన్స్ డీల్స్ విత్ ద గవర్నమెంట్. అంటే పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టు ఎవరి గురించి చెప్తుందంట? ప్రభుత్వం గురించి చెప్తుంది. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా పనిచేయాలి, గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్ ప్రజల్ని ఏ విధంగా పరిపాలన చేయాలి, ఇటువంటి విషయాలన్నింటి గురించి కూడా మనకెవరు చెప్తున్నారు? సో పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ అనేది చెప్తుందని ఏ వ్యక్తి అన్నాడండి? స్టీఫెన్ లీకాక్. అందుకే ఇతనేమంటాడు, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడు? సో పొలిటికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ అనేది దేని గురించి చెప్తుందంటే గవర్నమెంట్ గురించి అనేది చెప్తుంది. కాబట్టి గవర్నమెంట్ గురించి డీల్ చేసేటువంటి సబ్జెక్ట్నే పొలిటికల్ సైన్స్ అంటారు అని ఎవరు చెప్పారు మనకి? స్టీఫెన్ లీకాక్ చెప్పారు మనకి. డేవిడ్ ఈస్టన్. సో డేవిడ్ ఈస్టన్ ఏమంటాడు? పొలిటికల్ సైన్స్ ఈజ్ ఏ కన్సర్న్డ్ విత్ ద ఆథరిటేటివ్ ఎలొకేషన్ ఆఫ్ వాల్యూస్ ఫర్ ద సొసైటీ. అంటే సమాజంలో విలువల గురించి, సమాజంలో ఉండే బిహేవియర్నెస్ గురించి, సమాజంలో ఉండే విలువల గురించి చెప్పేటువంటి సబ్జెక్టే పొలిటికల్ సైన్స్ అని ఎవరు చెప్పారు మనకి? డేవిడ్ ఈస్టన్ చెప్పడం జరిగింది. ఇలా మనకి పొలిటికల్ సైన్స్ మీద రకరకాల వ్యక్తులు రకరకాల డెఫినేషన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఏం నేర్చుకున్నారు మీరు? పొలిటికల్ సైన్స్ యొక్క పరిచయం నేర్చుకున్నారు, పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ నేర్చుకున్నారు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్కడైతే మీకు రాదో పాయింట్ అక్కడ జస్ట్ ఇలాగ మీరేంటి క్లిక్ చేసి వీడియో మీద ఇమీడియట్గా నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేసి నా మాటలు అనేది మీరు వింటూ ఉంటే సో ఎగ్జామ్లో 100కి మినిమం 95+ అనేది స్కోర్ చేయొచ్చు కంపల్సరీగా. ఎందుకంటే నాకేం వర్క్ చెప్పండి? బేసిక్గా నేను క్లాస్లో చెప్పిన తర్వాత మళ్ళీ నేను ఇంటికాడ ఇంత పెద్ద సెటప్ ఏర్పాటు చేసి స్టూడియోని ఏర్పాటు చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? మీకోసమే కదా. కాబట్టి 90% బాగా మీరు చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి అనే ఉద్దేశంతో ఈ నా చిన్న ప్రయత్నం అనేది మీ చిట్టి హృదయాల్లో నాటుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రయత్నం అనేది చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా సక్సెస్ చేయాల్సింది మీరే. ఎందుకంటే మనలాంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. క్లాస్లో టీచర్ చెప్పినప్పుడు మన మైండ్ అనేది అన్కాన్షియస్లో ఉంటుంది, అన్నీ వినలేకపోవచ్చు. సో ఇంటి దగ్గర కూడా మీకు ఎప్పుడైనా నేర్చుకోవాలనే థాట్ అనేది వచ్చేటప్పుడు, ఎందుకంటే ఒక విద్యార్థికి మార్నింగ్ 6కి చదవడం ఇష్టం, మరొక విద్యార్థికి రాత్రి 11 గంటలకు చదవడం అంటే ఇష్టం. కాబట్టి ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది మీ చేతుల్లో. సో మన యాప్ అనేది ఉంటుంది. మన యాప్లో ఇమీడియట్గా మీరు లాగిన్ అయినట్టే ఈ వీడియో కనిపిస్తూ ఉంటుంది. నచ్చినప్పుడు ప్రశాంతం చదువుకుని ఎగ్జామ్ రాయొచ్చు. రేపు పబ్లిక్ ఎగ్జామ్ అంటే ముందు రోజు నేను మీ ఇంటికాడ ఉండలేను, కానీ ఈ ప్రయత్నం ద్వారా మీతోను మీ ఇంటి దగ్గరే ఉండేటువంటి ప్రయత్నం అనేది చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలన్నా మీరే, సో ఫెయిల్యూర్ చేయాలన్నా మీరే. కాబట్టి ఇది ఒక మంచి ప్రయత్నం కాబట్టి, చదువుని ఇంటి దగ్గరికే తెచ్చే ప్రయత్నమే కాబట్టి మీరందరూ దీన్ని ఏం చేస్తారు? ఈ యొక్క తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మరి ఇటువంటి వీడియోస్ కానీ లేకపోతే ఇటువంటి క్లాసెస్ కానీ మీకు కావాలంటే మీరు డైరెక్ట్గా చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, సో మీ అందరికీ మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఉంటుందమ్మా. మీ మొబైల్లో ప్లే స్టోర్ అనే యాప్ అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేటువంటి యాప్ అనేది ఉంటుంది. ప్లే స్టోర్ మీరు చెక్ చేస్తే మీరు రకరకాల యాప్లను డౌన్లోడ్ చేస్తారు. ఆహా అని, అమెజాన్ అని, పనికిమాలిన యాప్లన్నీ డౌన్లోడ్ చేస్తారు. కాబట్టి చదువు కోసం ఈ ప్లే స్టోర్లో మీరు పీపీఎస్ అకాడమీ అనేది డౌన్లోడ్ చేయాలి. సో పీపీఎస్ అకాడమీ అనేటువంటి ఈ యాప్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీకు రౌండ్గా అనేది ఉండి సో మధ్యలో పీపీఎస్ అని ఒక మొత్తం బ్లాక్ కలర్ డిజైన్తో ఈ యాప్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఇంటర్మీడియట్ కోర్సెస్ అనేసి ఉంటాయి. ఇంటర్మీడియట్ కోర్సెస్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అనేటువంటి కోర్సెస్ ఉంటాయో అది క్లిక్ చేయండి. సుమారుగా మీకు ఒక 499 రూపీస్ అనేది కనిపిస్తుంది.
సో అది మీరు ఆ యొక్క యాప్ వాడికి ఇదేం నాకు కాదమ్మా. సో నాకు అనుకుంటున్నారేమో. సో మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అవసరం. అంటే ఏంటి? సో ఈ క్లాసెస్ అనేది మీకు రావటం కోసం ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఆ అమౌంట్ ఏది 499 ఉంటది. సో ట్యాక్స్‌తో కలిపితే మహా అయితే 500, 532 ఎంతో ఉంటది. సో మీకు 1 ఇయర్ పాటు మీకు నచ్చిన విధంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లాసెస్ మొత్తం కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. కేవలం 499కే మీరు కాలేజీకి ఫీజెస్ అనేవి సుమారుగా ఒక 20, 30 వేలు కడుతుంటారు. సో అంత అవసరం లేదు ఇక్కడ. జస్ట్ ఇంటర్నెట్ హ్యాండలింగ్ యాక్సెస్ కోసం 499 ఆ యాప్ వాడికి, అది మనకు కూడా కాదు, యాప్ వాడికి. మీరు యాప్ వాడికి పే చేసి సో ఇమీడియట్‌గా మన క్లాసెస్ అనేవి మీరు వింటారని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.